దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ప్రతిదినము ఆలకిస్తున్నారా? ఇవి మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మేము కూడా ప్రభువును స్తుతిస్తాము. ఈ దినము వాక్య భాగంలో నుండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. సాధారణంగా శ్రమలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది దేవుడు అనుమతించేది, రెండవదిగా మనము కొని తెచ్చుకునేది. దేవుడు మన విశ్వాసాన్ని బలపరిచి పరిపూర్ణతలోనికి నడిపించటానికి శ్రమలను అనుమతిస్తాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. మన విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు శ్రమలను అనుమతించినా అది మన ఆశీర్వాదము కొరకే. దేవుని కృపచేత రక్షింపబడిన మనము స్థిరమైన భక్తిని చేయగలగాలి. వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ వాక్య ప్రకారముగా జీవించడానికి ప్రయత్నించాలి. ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోగలగాలి. ప్రార్థన వాక్యము మన జీవితంలో నిత్యము వాడుకలోనికి రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలను దేవుని నుండి నేర్చుకోవాలి. ఒక విత్తనమును మనము భూమిలో నాటినప్పుడు అది మొలకై తరువాత మొక్కగా మారి చక్కగా ఎదిగి తగిన కాలములో ఫలిస్తుంది. అలాగే మనం కూడా కాలం గడిచే కొలది ఆత్మ సంబంధముగా ఎదగాలి, ఫలించాలి. మనం చేసే భక్తి ఆచారంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ భక్తిని సాధన చేయాలి. ఇదే దేవుడు మనలో నుండి ఆశిస్తున్నాడు. అలా కాకుండా చాలామంది దేవుడు వారికి నెమ్మదిగేలా పరిస్థితులను కలగచేసినప్పుడు దేవునిని మర్చిపోతూ ఉంటారు. ఈ లోకంలో పడి వారు పొందుకున్నటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నా దాన్ని పట్టించుకోరు. భయంకరమైన శ్రమలలో కూరుకుపోయిన తరువాత దేవునిని ఆశ్రయిస్తారు. దేవుడు ప్రేమగలవాడు గనుక వారిని క్షమించి మరలా రక్షిస్తాడు. ఉదాహరణకు దేవునికి ప్రతిష్ఠిత జనాంగముగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలులను మనం చూడొచ్చు. దేవుడు వారిని ప్రత్యేకపరుచుకొని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయన తన చిత్తానుసారంగా యాకోబు సంతతిని ఐగుప్తునకు నడిపించాడు. తరాలు గడుస్తున్న కొలది ఐగుప్తు ఫరో వారిని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ శ్రమలను వారు తట్టుకోలేక దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషే, అహరోనులను పంపించి ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అనేక అద్భుతాలను చేయించి వారందరినీ కూడా విడిపించాడు. ఐగుప్తు దాస్యము నుండి కొన్ని లక్షల జనాంగము విడిపించబడి కనాను వైపుకు నడవటం ప్రారంభించారు. దేవుడు వారికి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి నడిపించాడు. వారిని పోషించటానికి మన్నాను కురిపించాడు. బండ నుండి నీళ్లను రప్పించాడు. మాంసం కావాలి అంటే బలమైన తూర్పు గాలి చేత సముద్రము నుండి పూరేళ్లను రప్పించాడు. శత్రువులపై విజయాన్నిచ్చాడు. ఇంత చేసినా వారు దేవునికి ఎప్పుడూ కూడా విధేయతను చూపించలేదు. దేవుని యొక్క ఉగ్రత వలన మొదటి తరంలో ఉన్న వారందరూ కూడా నాశనమైపోయారు. చివరకు కనాను చేరారు. తన బాహుబలముతో చాచిన హస్తముతో దేవుడు వారిని కనానునకు చేర్చినా ఆయనను గాని ఆయన ధర్మశాస్త్రాన్ని కాని వారు ఏమాత్రము కూడా అనుసరించలేదు. వారిని సరిచేయటానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయింది. వారు దేవునిని మరచి దేవుని దృష్టికి దోషులైపోయారు. ఈ కారణం చేత దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇదే తంతు ఈనాటి విశ్వాసులలో కూడా కనిపిస్తూ ఉంది. రక్షణ యొక్క విలువను అనేకులు గుర్తించలేకపోతున్నారు.
యేసయ్య మరి శిలువ మరణాన్ని పొంది తన ప్రాణాన్ని బలియాగంగా చేసి అనుగ్రహించినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చరిత్రను బట్టి మనం చూస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు శ్రమలను తమకు తామే కొని తెచ్చుకున్నారు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. వాగ్దానాన్ని పొందుకున్న తరువాత మరి దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాసపు పరీక్షలో అబ్రహాము విజయాన్ని సాధించి విశ్వాసులకు తండ్రి అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు యొక్క విశ్వాసం కూడా పరీక్షించబడింది. అతని జీవితంలో గొప్ప శోధనకు దేవుడే అనుమతించాడు. 10 మంది బిడ్డలను ఒకే రోజు పోగొట్టుకున్నాడు యోబు. భార్య నుండి ఏ ఆదరణ లేదు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. స్నేహితులు హేళన చేస్తూ ఉన్నారు. పనివారందరూ కూడా ఎడముగా ఉన్నారు. కానీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసపు పరీక్షలో నెగ్గి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హన్న సంతానము లేక ఎంతో బాధపడుతుంది. ఎందుకని ఆమెకు సంతానము లేదు అని మనము పూర్తిగా గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1:6 ప్రకారముగా అక్కడ ఈ మాట రాయబడింది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి అని రాయబడింది. దేవుడే ఆమె యొక్క గర్భాన్ని మూసివేశాడు. ఆమె యొక్క తోటి కోడలు పెనిన్న హన్నాను విసిగిస్తూ కోపం పుట్టిస్తూ ఉండేది. అయినప్పటికీ కూడా హన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను దయచేశాడు. ఆ బిడ్డను దేవుని కొరకు పెంచింది, మందిరంలో సమర్పించింది. ఆయనే ప్రవక్త అయినటువంటి సమూయేలు. కొన్నిసార్లు మన అజ్ఞానము వలన కొన్ని శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉంటాము. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరుగులు పెట్టి సాతాను చేతిలో చిక్కి పతనమైపోతూ ఉంటాము. తప్పు తెలుసుకుంటే సరి, లేనట్లయితే భ్రష్టత్వంలో కూరుకుపోతాము. ఒక తండ్రికి 2 కుమారులున్నారు. పెద్దవాడు తండ్రికి మరి చేదోడు వాదోడుగా ఉండేవాడు. చిన్నవాడు మాత్రం తనకు రావలసినటువంటి ఆస్తిని అడిగి మరి తీసుకొని దూరదేశానికి పోయాడు. తండ్రి మాటలు అతనికి ఏమాత్రం కూడా నచ్చలేదు. స్నేహితులతో కలిసి ఆస్తినంతా కూడా పాడు చేసుకున్నాడు. డబ్బంతా అయిపోయింది. తర్వాత స్నేహితులు విడిచిపెట్టారు. తినడానికి కొంచెము ఆహారం కూడా అతని దగ్గర లేదు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలి అని ఆశపడ్డాడు. ఆ దేశం కరువుతో నింపబడిందట. మరి అలాంటి సమయంలో ఆకలికి అలమటిస్తున్నాడు. చివరకు పశ్చాత్తాపడ్డాడు. తండ్రిని చేరుకొని క్షమాపణ అడిగాడు. తండ్రి అతనిని క్షమించి హక్కున చేర్చుకున్నాడు. ఇశ్రాయేలులను ఫిలిస్తీన్ల బారి నుండి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనము ఎవరు అంటే సంసోను. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఎన్నో శూర కార్యాలను అతడు చేశాడు. అతని భార్య చనిపోయిన తరువాత వేశ్యల పంచన చేరాడు. సంసోను నాజీరు చేయబడినవాడు. అతడు పరిశుద్ధంగా జీవించాలి, కానీ అపవిత్రమైన జీవితం అతని ప్రాణాలకు ఉరిగా మారిపోయింది. దెలీలా అనే వేశ్య వేసినటువంటి పథకంలో అతడు చిక్కుబడిపోయాడు. ఈ వేశ్య తన యొక్క తొడపై అతని నిద్రపుచ్చిందట. సంసోను యొక్క తలను క్షవరం చేయించిందట. శత్రువులు అతని కన్నులు పెరికివేసి చెరసాలలో బంధించారు. గొప్ప సూర్యుడు, కానీ ఈనాడు చెరసాలలో తిరుగలి విసిరేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. తప్పిపోయిన కుమారుడే కావచ్చు, సంసోనే కావచ్చు, వాళ్ళ యొక్క జీవితంలో కలిగిన శ్రమలకు దేవునికి సంబంధం లేదు. వారు కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు అవి. దేవుని చెయ్యి పట్టుకుంటే మనము దీవించబడతాము. దేవుని చేతిని విడిచిపెడితే సర్వనాశనమైపోతాము. మనలను ఎల్లప్పుడూ కూడా వెంటాడుతూ దుష్టుడు మన వెంటే ఉంటాడు. మనలను ఎప్పుడు పాడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున దేవుడే వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు అని రాయబడింది. మిడతల దండంత విస్తారముగా మిద్యానీయులు ఇశ్రాయేలీయులపై దాడి చేశారు. వారి పంట భూములను నాశనం చేశారు. పశు సంపదను దోచుకున్నారు. శత్రువుల యొక్క భయంతో మరి
చాటుగా ఉన్నటువంటి రహస్య స్థలాలలో మరి ఇశ్రాయేలీయులు దాగుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని యొక్క సహాయము, కాపుదల, సంరక్షణ లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము. అందుకనే దేవుడు యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కూడా కంచె వేశాడు. సాతానుడు మరి యోబును ఏమీ చేయలేకపోయాడు. ఆ కంచెను తొలగించటానికి దేవుడు అనుమతించిన తరువాతే సాతానుడు యోబును శోధించగలిగాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించినంత కాలము సాతానుడు మనలను ఏమీ చేయలేడు. ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయినట్లు మనం కూడా దేవుని మర్చిపోతే మాత్రం తప్పకుండా శ్రమను మనము కొని తెచ్చుకున్న వారమవుతాము. కాబట్టి మనము క్షేమకరమైన స్థితిని కలిగి ఉండాలి అంటే దేవుని ఎన్నడూ మనము విడిచిపెట్టకూడదు. ఆయనకు ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల దాస్యములోనికి వెళ్ళిపోయారో బ్రతకటం చాలా కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. న్యాయాధిపతులు 6:6 ప్రకారం చూస్తే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడింది. ఇశ్రాయేలీయులు చాలా దీనస్థితికి వెళ్ళిపోయిన తరువాత దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు గనుక వారిని క్షమించి రక్షించాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచున్నాడు. దేవుని దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, అతడేమంటున్నాడు? దేవుడు మాకు తోడయ్యుంటే ఈ కీడు ఎలా సంభవించినని తిరిగి గిద్యోను ప్రశ్నించాడు. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయుదువని దూత జవాబిచ్చాడు. వెంటనే గిద్యోను ఒక సూచనను అడిగాడు. గిద్యోను ఒక మేకపిల్లను, పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఒక రాతిపై ఉంచినప్పుడు దూత ఒక అద్భుతాన్ని చేశాడు. ఆ అర్పణలపై నీళ్లు పోసి తన చేతి కర్ర కొనతో వాటిని తాకినప్పుడు అగ్ని రాతిలో నుండి బయలువెడలి మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేసింది. అంతటా గిద్యోను తనకు దేవుడు తోడయ్యున్నాడని గ్రహించాడు. గిద్యోను ఈ ఒక్క సూచనతోనే యుద్ధానికి సిద్ధం కాలేదు. దేవుని పలుమార్లు శోధించి విషయాన్ని స్థిరపరుచుకున్నాడు. యుద్ధమునకు వెళ్లాల్సిన సమయంలో మరొకసారి గిద్యోను దేవునిని శోధించాడు. నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను ఈ కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచి తరువాత నేల అంతయు ఆరియుండగా గొర్రెబొచ్చు మీద మాత్రము మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. ఈ మాటలు మనకి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 36. దేవుడు గిద్యోను చెప్పినట్లు చేశాడు. కళ్ళము పొడిగా ఉంది, కానీ గొర్రెపొచ్చు మంచు చేత తడపబడింది. గిద్యోను మరొకసారి గొర్రెబొచ్చు చేత మరి శోధించటానికి అనుమతిని అడిగాడు దేవుణ్ణి. ఈసారి కళ్ళమంతయు మంచుచే మరి తడిసి ఉండాలి, కేవలం మధ్యనున్న గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు గిద్యోను యొక్క మనవిని ఆలకించాడు. రాత్రివేళ మరి ఆ కళ్ళమంతా కూడా మంచు చేత తడిసింది, గొర్రెబొచ్చు మాత్రము పొడిగా ఉంది. ఇది దేవుడు చేసిన కార్యము. గిద్యోను ఈ విధంగా పలుసార్లు దేవునిని ఎందుకు శోధించాడు? ఈ విధంగా శోధించటం మంచిదేనా? దానికి గల కారణం, గిద్యోను వెళుతుంది యుద్ధానికి. దేవుని నుండి సరియైన నిర్ధారణ అతడు పొందకపోతే యుద్ధంలో అతడు ఓడిపోవచ్చు. అందుకనే గిద్యోను దేవుని సన్నిధిలో 2-3 సార్లు నిర్ధారించుకొని ధైర్యముతో యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించాడు. విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన పోరాటంలో మరి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా పనికిరావు. అవి మన ఆత్మీయ జీవితానికి గొడ్డలి పెట్టుగా మారిపోతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు 2-3 రకాలుగా నిర్ధారించుకొని నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే నష్టపోతాం.
గిద్యోను కేవలము దేవుని చిత్త ప్రకారం 300 మంది సైనికులను తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. బోరలను, కుండలలో దివిటీలను ఉంచి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ సమయంలో కుండలను పగలగొట్టి బోరలతో ఊదుచు వారు ముందుకు సాగారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసినప్పుడు శత్రు సైనికులంట ఒకరిని ఒకరు పొడుచుకొని చనిపోయారు. గిద్యోను, అతని సైన్యం మాత్రం విజయాన్ని సాధించింది. సహోదరులారా, రక్షింపబడినటువంటి మనము ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో జీవించాలి. దేవుని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ దేవుని మర్చిపోతే ఇశ్రాయేలీయులు ఎలాగైతే మిద్యానీయుల యొక్క చేతిలోనికి చిక్కారో మనం కూడా సాతాను యొక్క చేతిలో చిక్కుబడిపోతాము, పతనమైపోతాము. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మాత్రం తొందరపాటు ఏమాత్రము పనికిరాదు. బాగా ప్రార్థన చేయాలి, నిర్ధారించుకోవాలి, అప్పుడు నిర్ణయాలను తీసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క ప్రభువా నాయనా, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేమందరము కూడా నీ మాటలను ఆలకించాము నాయనా. ఈ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆసక్తితో వాటిని ప్రభువా మేమందరము కూడా నాయనా విన్నాము, దానిని స్వీకరించి దాని ప్రకారం నడుచుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ యొక్క నాయన ప్రార్థనలో ఎవరైతే పాలు పొంది వారికి ఉన్నటువంటి శ్రమలను, కష్టాలను నీకు చెప్పుకుంటున్నారో వాక్యములో నుండి ప్రభువా నాయనా ఈ దినము మీరు మాతో మాట్లాడినట్లుగా ఏ తొందరపాటు నిర్ణయాలలో మేము పడిపోయి దేవా సాతాను చేతిలో చిక్కుబడిపోయామో అది నీకు తెలుసు. దానిని సరి చేసుకోవటానికి ఎవరైతే నిర్ణయించుకొని ఈ దినము ప్రార్థన చేస్తున్నారో అట్టి వారికి తప్పకుండా మీరు సహాయం చేయండి. దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయము కూడా అది ఏదైనప్పటికీ కూడా మా కుటుంబములో మొదటి స్థానాన్ని నీకు ఇచ్చినట్లుగా నీ ఉద్దేశము చొప్పున, నీ నిర్ణయము చొప్పున మా జీవితాల్లో జరుగునట్లుగా కృప చూపించండి. దేవా, నీవే మాకు ఇంటికి నాయన యజమానుడివై నిలవబడిన ఆయన సమస్త విషయములలో కూడా మీరు అయా కలగ చేసుకునండి. తొందరపాటు నిర్ణయాలు మాలో ఉండడానికి వీల్లేదు నాయన. మేమందరము కూడా మా కుటుంబాలను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాము నాయన. తెలిసి తెలియక మేము చేసిన పాపములను, తప్పిదములను క్షమించండి. మేము తీసుకున్న నిర్ణయాలను క్షమించండి. తద్వారా మేము ఎదుర్కొంటున్న శ్రమలను క్షమించండి నాయన. నీవు క్షమించి రక్షించగలిగిన సమర్థుడవు గనక ఈ పరిస్థితుల్లోనన్నిటిలో నుండి కూడా బయటకు తీసుకుని రండి. బిడ్డల విషయంలోనే కావచ్చు నైనా, కుటుంబ పరంగానే కావచ్చు, ఆధ్యాత్మికంగానే కావచ్చు నైనా, మనుష్య అయా తెలివి చేత, బలము చేత నా తండ్రి నాయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయములో కూడా ప్రభా శ్రమను కొని తెచ్చుకోవటమే తప్ప ఏ ఉపయోగం కూడా లేదు ప్రభా. కానీ దేవా, ఈ దినము నిన్ను అడుగుతున్నాం ప్రభా, నీ నిర్ణయము, నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చి మాకు సహాయమును పంపించు. అయా మిద్యానీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలీయులు చిక్కుబడినప్పుడు వారు మొర్ర పెడితే వారి కొరకు అద్భుతాన్ని చేసిన దేవుడవు కదా నాయన. ప్రతి కుటుంబంలో కూడా మా కుటుంబాల్లో మీరు అద్భుతాన్ని చేసి ప్రతి శ్రమలో నుండి, శోధనలో నుండి మమ్మల్ని బయటకు తీసుకుని రండి. ఈ దినమంతా కూడా నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను మాకు తోడుగా ఉంచండి. అయ్యా, బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. నీ కృపల చేత మమ్మల్ని, మా కుటుంబాలను భద్రపరిచి నీ కొరకు బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొనమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.